వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం, చాలా టేస్టీగా చేసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటుంటారు. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తుంటారు. కాస్త టేస్టీతో పాటు కొద్దిగా హెల్తీ కూడా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా హెల్దీగా అండ్ టేస్టీగా మనం రెసిపీస్ చేసుకుంటూ ఉంటే లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా ఫాలో అవుతుంటాము. సో అలాంటి బోల్డ్ అని రెసిపీస్ మన హెల్దీ అండ్ టేస్టీలో చూపిస్తుంటాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. యూజువల్గా ఏంటంటే అందరూ ఇప్పుడు టేస్టీగా చేసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ కొద్దిగా హెల్తీనెస్ కూడా కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుంది కదా. సో ఎలా యాడ్ చేయాలి అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ప్రిపరేషన్ అంటే కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఎవ్రీథింగ్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మనము ఏదైతే ఎవ్రీ టైం మాట్లాడతామో బ్యాలెన్స్డ్ డైట్ 5 ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకోవాలని, సో అందులో నుంచే మనం కాంబినేషన్ అనేది చూస్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఎవ్రీడే మనము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే యాక్చువల్లీ చాలా రెసిపీస్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా కొంచెం కాంబినేషన్స్కి సూట్ అయ్యే గ్రీన్ లీఫీస్ కానీ నార్మల్ వెజిటేబుల్స్ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం. సో అలా కాంబినేషన్లో యూస్ చేసుకుంటూ తీసుకుంటే మనకు ఆ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా మీట్ అవుతాం. అండ్ దాంతోపాటు అలా కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ మీట్ అయినప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో యూజువల్గా అంటే ఫుడ్ అంటే ఇంతకుముందు అంటే ఇంట్లోనే అందరూ ఉంటారు, హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ ఎక్కువగా వర్క్స్కి వెళ్ళే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు హెల్తీగా అప్పట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మారిపోతుంది స్టైల్, బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ వర్కింగ్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది. ఇటువంటి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటే బెస్ట్ అనమాట. అవును. సో నువ్వైతే అటువంటి బెస్ట్ రెసిపీతో వచ్చేసి ఉంటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ కళ్యాణి గారు. కళ్యాణి గారు. హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో మంచి స్మైలింగ్ ఫేస్ అన్నమాట, ఫుల్ యాక్టివ్ గా ఉంటారు కదా. డెఫినెట్లీ తెలిసిపోతుంది. సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో వంటలు ఇవన్నీ చేస్తూ ఉంటారు? చేస్తుంటాను. సో హాబీస్ ఏంటి? వంటలు కాదు, మ్యూజిక్, ముగ్గులు వేస్తుంటాను, డాన్సింగ్. సో రంగోలీ కాంపిటీషన్స్ అన్నిట్లో పార్టిసిపేటింగ్ అంటే చేస్తాను అంతే. ఓకే, సో మెనీ టాలెంట్స్ ఉన్నాయండి. డాన్సింగ్, సింగింగ్, రంగోలీ, ఇంకా సూపర్. సో ఇవాళ మాకోసం ఏం చేస్తున్నారు? బెండి రవ్వ ఫ్రై అండి. సో కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో నువ్వు చెప్పాలి పల్లవి, ఎలా ఉంది ఏంటి అని. సో నార్మల్గా మనం ఎప్పుడు వెజిటేబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి కాంబినేషన్ అని చెప్తుంటాం. బట్ తను డిఫరెంట్గా రవ్వతో చేస్తుంది బెండి ఫ్రై. సో ఎలా ఉంటుందో, సో కొంచెం డిఫరెంట్ టాస్క్ అనమాట ఇది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్యా, బెండి రవ్వ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పట్టుకొచ్చాను. ఓకే, సో సూపర్. సో కొంచెం డిఫరెంట్ అంటే స్నాక్ ఆప్షన్స్ లాగా పిల్లలు ఇష్టంగా తింటారు. స్నాక్ టైప్, ఈజీగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఓకే, సో మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని స్పైసెస్ తీసుకొచ్చేసారు అండ్ పౌడర్స్ ఎక్కువ తీసుకొచ్చారు. ప్రాసెస్ కూడా తక్కువగానే ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎవరమైనా ఈజీగా చేసేయచ్చు. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? తప్పకుండా. ఏం చేస్తాం? ఫస్ట్ బెండి తీసుకోవాలండి. ఓకే, మంచిగా వాష్ చేసుకొని హాఫ్ పీసెస్ చేసి పెట్టుకోవాలి మిడిల్లో. ఓకే, తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని హాఫ్ కప్ రవ్వ, స్పూన్, టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్. సో ఫస్ట్ పౌడర్స్ అన్ని డ్రైగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు. సో ఇంట్లో ఏది ఫేవరెట్ ఫుడ్ మీరు చేసింది? ఇష్టం? మేము సర్వప్ప చేస్తా అండి. మా సారు మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఓ, మీ ఆయన మీ సార్ అంటారా? ఇంగో పొడి, ఓకే, ఆమ్చూర్ ఫ్లేవర్ కోసం, పులుపు లైట్గా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అన్ని మిక్స్ చేసుకోవాలి. సో వెజిటేరియన్సా? అవునండి. ఓకే, కొద్దిగా వాటర్ ఏమైనా కావాలా? అవసరం లేదు, సరిపోతుంది. డిప్ చేస్తే సరిపోతుందండి. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వారు V6 జర్నలిస్ట్ అండి, నకరికల్ నియోజకవర్గం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, నాకు 2 బాబులు. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 9th క్లాస్ అండి. ఓకే, చిన్న బాబు 7th క్లాస్. ఓకే,
సో మీరు కూడా జర్నలిస్ట్ లాగే మాట్లాడుతున్నారు, అలవాటు అయిపోయిందా అలాగా మాట్లాడి చూస్తుంటాం కదండి ఇంకా. ఓకే ఓకే లాస్ట్గా రెడీ అయ్యింది మిక్సింగ్ది మనం. ఓకే సో చక్కగా అలా పేస్ట్ మొత్తం పేస్ట్ చేసి సో పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనం బెండి కట్ చేసి పెట్టుకున్నాం కదా, బెండీస్కి మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఓకే సో జస్ట్ ఆ ప్లేస్ లో మాత్రమే మనం మనం కట్ చేసిన ప్లేస్ లోనే స్టఫింగ్ లాగా చేసుకోవాలి. ఓకే సో చక్కగా అలా స్టఫ్ చేస్తాను. ఈ లోపల నేను కొంచెం పాన్ హీట్ చేస్తాను. ఓకే సో కొద్దిగా ఆయిల్ ఏమైనా వేసుకోవాలి? ఒక 2 టేబుల్ ఆయిల్ అండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఇలా మొత్తం పూర్తిగా స్టఫ్ చేసేసుకోవాలి. చాలా మంది ఏంటంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, అలా కాకుండా మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నేను మా వారి న్యూస్ మొత్తం నేనే అప్డేట్ చేస్తుంటా అండి, ఆపరేటింగ్. ఓకే సో ఎందులో అంటే ఎక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటారు? సిస్టంలోనండి, ఇంట్లో నుంచే. నేను నకరికల్ నియోజకవర్గం 6 మండలాలు ఉంటుంది. ఓకే 6 మండలాలకి నేనే న్యూస్ అప్డేట్ చేస్తుంటా. ఓకే తను చెప్తుంటే ఆపరేటింగ్ నాదే ఉంటుంది. వావ్ సో మీరు కూడా జాబ్ చేస్తున్నట్టే ఇంకా ఆల్మోస్ట్ చేస్తున్నట్టే. పే మాత్రం ఉండదు, జ్ఞానికే వెళ్తారు అంతే. సో ఇద్దరు బాబులే కదా? ఇద్దరు బాబులే అండి. ఇల్లు గొడవ పడుతూ ఉంటారా? అసలు లేదండి, మంచిగా ఉంటారు పిల్లలు, గొడవ పడరు. అసలే పడరు. సూపర్. అయితే అసలు ఇద్దరు అబ్బాయిలు చాలా బాగుంటారు. ఇట్లా జుట్టు పట్టుకొని గొడవ అలాంటి సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేయలేదు నేను. ఓకే సూపర్. మంచిగా అర్థం చేసుకుంటారు, మంచిగా ఉంటారు. సూపర్. హాఫ్ కప్ రఫా ఉంది కదా, దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఫిల్అప్ చేసిన బెండీస్ని ఇలా డిప్ చేయాలి. ఓకే సో కొద్దిగా ఏంటంటే కొంచెం క్రంచీగా వస్తుంటుంది. ఇలా పూర్తిగా డిప్ చేసేసి. సో చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్, ఈజీ. ఎందుకంటే బెండి అందరు ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా మంచిది కదండి. సో ఎప్పుడు బెండి ఫ్రైయే కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం డిప్ చేసుకోవాలి. సో కొంతమంది ఉప్మా కూడా తిన్నారు అనమాట, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫ్లేవర్ మనకి ఇలా చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం పిల్లలకి పెట్టవచ్చు. సో ఇద్దరు పిల్లల్లో ఎవరు బాగా చదువుతారు? పెద్ద బాబు బాగా చదువుతాడండి. అవునా? ఓకే. చిన్నోడు కొద్దిగా అల్లరి, కొంచెం మొండి. అల్లరి కాదు, మొండి. ఓకే ఇలా మనం సో ఇంట్లో వేసేసుకున్నాం. ప్యాన్ కూడా హీట్ ఎక్కువైంది. ఓకే ఆయిల్ హీట్ అయింది కదా, రివర్స్నే వేసుకోవాలి మనం. ఓకే అండి, వేస్తేనే మనకి ఇది పచ్చి వాసన పోతుంది కదా. లైట్గా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. సో వావ్, డిఫరెంట్గా ఉంది అండ్ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. అండ్ బెండి ఇలా కూడా కొంచెం ఇష్టంగా తింటారు యాక్చువల్గా. పర్ఫెక్ట్. సో కొంచెం అవి రోస్ట్ అవ్వనిద్దాం. ఓకే కళ్యాణి గారు, సో పర్ఫెక్ట్గా క్రంచీనెస్గా చక్కగా వేగిపోయాయి. ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? ఓకే అండి. వావ్, నిజంగానే చాలా అరోమా కూడా చాలా బాగా వస్తుంది అండ్ క్రంచీగా ఉన్నాయి. సో రెడీ అయిపోయినట్టేనా? బెండి రవ్వ ఫ్రై రెడీ అండి. ఓకే,
బెండి రవా ఫ్రై రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూడండి. బెండి రవా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1 కప్పు, ఉప్పు తగినంత, రవ్వ 1/2 కప్పు, ఇంగువ కొద్దిగా, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బెండి రవా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో బొంబాయి రవ్వ, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, ఆమ్చూర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత బెండకాయల మధ్యలో కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక స్టఫ్ చేసుకున్న బెండకాయలను రవ్వలో డిప్ చేసుకొని పాన్ లో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండి రవ్వ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే రవ్వ మనకు చాలా ఇష్టంగా తింటుంటాం, ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. ఏదైతే మనం మిక్స్ చేసామో ఆ రవ్వ స్టఫింగ్ కానీ అండ్ బెండి కూడా చాలా చక్కగా క్రిస్పీగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది, డిఫరెంట్గా చాలా బాగుంది యాక్చువల్లీ. బికాజ్ రవ్వతో మనం ఎక్కువగా స్వీట్స్ లేదంటే ఉప్మా ఇవి తప్పించి మనం ఎక్కువగా ప్రిఫర్ చేయము. సో ఇలా వెజ్జెస్లో ఇంక్లూడ్ చేసి అది కూడా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా డిఫరెంట్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మంచి రెసిపీని మాకు అండ్ ఈటీవీ వ్యూవర్స్కి పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే, బాయ్ బాయ్. నిజంగా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. చక్కగా స్నాక్స్ లాగా అందరికీ పెట్టొచ్చు అనమాట. డిఫరెంట్ గా మనం ఎప్పుడు జంక్ తింటూ ఉంటాం స్నాక్స్ అనగానే. సో ఇలా మంచిగా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైలో బెండి అండ్ రవ్వ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. మరి కొంచెం కాంపిటీషనే. సో నీ రెసిపీ ఏంటి? సో నా రెసిపీ వచ్చేసి గ్రీన్ మూంగ్ దాల్ చిల్లా. వావ్, సో టోటలీ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో మూంగ్ దాల్ అనగానే మనకు చాలా ఇష్టంగా తింటాం, అంటే అన్ని పెసర్లలో అది చాలా ఇష్టంగా తింటుంటాం టేస్ట్ వైజ్ చూస్తే. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి చీలా అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా చీలా కానీ దోశ కానీ మనము కొంచెం ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ప్రీ ప్రిపరేషన్. బట్ ఇదేంటంటే ఇన్స్టెంట్గా చేసుకుంటాం. అవును. సో మూంగ్ దాల్ పెసర్లు అయితే నువ్వు చక్కగా నానబెట్టి తీసుకుంటావు. సోక్ చేశాను హోల్ నైట్ సోక్ చేయాలి. పర్ఫెక్ట్. ఓకే, అండ్ కొద్దిగా పౌడర్, వైట్ పౌడర్, అది బియ్యం పిండి. ఓకే, కొంచెం క్రిస్పీ అండ్ క్రంచీగా రావాలి కాబట్టి. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పెసర్లు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో యూజువల్ గా పెసర్లు చాలా చలవ చేస్తాయి అంటారు. సో చాలా మంది డౌట్ ఏంటంటే జలుబు చేస్తుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. సో అది అంటే చేస్తుందా లేదా, అసలు తీసుకోవచ్చా చల్లని పదార్థాలు ఎవరికైనా తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు? ఇది యాక్చువల్గా అందరూ తీసుకోవచ్చు, బట్ సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకూడదు అనమాట. వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తే పర్లేదు. అండ్ ఒకవేళ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసినా దాంట్లో కొంచెం అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటి ఆ కోల్డ్ అనేది త్వరగా అటాక్ అవ్వకుండా ఆ ఇన్ఫెక్షన్ ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. ఓకే, సో మిక్సీ పట్టేనా మరి? కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు సపరేట్ గా డిప్ కూడా అవసరం లేదు. లేదంటే ఏదైనా చట్నీ యూజ్ చేసినా కూడా సరిపోతుంది. అవును. అల్లం వేస్తున్నాం, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం బియ్యం పిండి కూడా. ఇందాక వేసిన సాల్ట్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో
సో జస్ట్ ఆన్ చేస్తాను తవా నేను. సో కన్సిస్టెన్సీ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఎంత క్వాంటిటీ వేయొచ్చు ఇవన్నీ? పామ్ సైజ్ వచ్చేసి మనము 2 తీసుకోవచ్చు, బికాజ్ పెసర్లో మనకు మంచి ప్రోటీన్ కాబట్టి ఎవరైతే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటూ ఉంటారో ఎక్కువగా నాన్ వెజ్ సప్లిమెంట్స్ అలా కాకుండా కొంచెం ఇలా దాల్స్ నుంచి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటే చాలా మంచిది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ వెజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొంచెం ప్రోటీన్ అనేది మనం ఇటువంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అంటే పన్నీర్తోనే ఎక్కువగా యూస్ చేస్తున్నాం, అలా కాకుండా డిఫరెంట్గా ఇలా నువ్వు అన్నట్టు పెసర్లు కూడా తీసుకోవచ్చు. ఎస్ అవును, వేగన్ డైట్ వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దామా? యా స్టార్ట్ చేద్దాం. ఓకే పల్లవి, సో వావ్ చక్కగా క్రంచీగా బ్రౌనిష్గా రెడీ అయింది. సో సర్వ్ చేసుకున్నాము మరి? యా మనం ఇంకా సర్వ్ చేసుకుందాం. సో అప్పుడప్పుడు ఇలాగా ఇన్స్టెంట్ గా చేసుకుంటూ ఉంటే ఏంటంటే టైం కలిసి వస్తుంది అనమాట, ఇద్దరు వర్కింగ్ ఉంటే ఒకవేళ ఇంట్లో. సో పర్ఫెక్టా మరి? యా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది గ్రీన్ మూంగ్ దాల్ చిల్లా. టేస్టీ టేస్టీ గ్రీన్ మూంగ్ దాల్ చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ మూంగ్ దాల్ చీలాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ మూంగ్ దాల్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో మిక్సీ పట్టుకున్న పెసరపిండిని అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా బియ్యం పిండి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పెసరపిండి మిశ్రమాన్ని పెసర అట్టులాగా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ మూంగ్ దాల్ చీలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా క్రంచీగా ఉంది. మనం బియ్యపిండి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ క్రంచీనెస్ అనేది ఎన్హాన్స్ అయింది అన్నమాట బాగా. అండ్ నిజంగా చెప్పాలంటే ఇంకొక చట్నీ కూడా అవసరం లేదు, ఆల్మోస్ట్ మనం అన్నీ వేసాము, ఉల్లిపాయలు కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్. యా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే లంచ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు, బికాజ్ అంత బ్లాండ్గా ఏం లేదు, మనము చిల్లీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ కూడా కొంచెం తెలుస్తుంది. ఎస్, సో ఫస్ట్ అయితే చక్కటి స్నాక్ ఆప్షన్ కళ్యాణి గారు చేశారు అండ్ ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెండి రవ్వ ఫ్రై. బెండిలో మనకు ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మన మెమొరీని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ని కూడా ఎక్కువగా పెంచుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బెండిని కొంచెం రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతోపాటు అలాగే ఇన్సులిన్ మీద డయాబెటిక్ ఎవరైతే ఇన్సులిన్ మీద ఉంటారో వాళ్ళు ఎవ్రీడే కనుక బెండి జ్యూస్ కానీ బెండి నార్మల్గా తినడం వల్ల వాళ్ళ షుగర్ వాల్యూస్ అనేది చక్కగా కంట్రోల్లో ఉంటాయి. అండ్ అలాగే సూజీలో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గ్రీన్ మూంగ్ దాల్ చీలా. సో గ్రీన్ మూంగ్ దాల్లో మనకు ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకు మ్యాగ్నీషియం అండ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. బోన్స్కి సంబంధించి ఇష్యూ ఉన్న వాళ్ళు మూంగ్ దాల్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతోపాటు మన బాడీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ రెండు కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టేస్ట్ వైస్ అయితే చాలా చాలా బాగుంది, అందరూ తప్పకుండా ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.